నాగార్జున సార్కి ఎదురు సమాధానం చెప్పిన దేవత. ప్యాక్ యువర్ బ్యాగ్స్, దొబ్బేయడం గ్యారంటీ. హాయ్ ఫ్రెండ్స్, తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 లోని మనకి కామనర్స్ అయితే వచ్చారు కదా. కామనర్స్ టాప్ 5 లోకి ఎవరు వెళ్తారు నా అనాలిసిస్ ప్రకారంగా మీకు చెప్తాను. మీరు తప్ప కాదా అనేది కింద కామెంట్ సెక్షన్లోనైతే చెప్పండి. ముందుగా లైక్ చేయండి. కొత్త వాళ్ళని ఎవరన్నా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇది సెకండ్ వీక్ అండి. ఓకేనా. సాటర్డే ఎపిసోడ్ మనం చూసాం, వాళ్ళ రచ్చ చూసాం, రీతు చౌదరి గారు చేసిన పెంట పని చూసాం. ఓకేనా, అదంతా వేరే విషయం. ఇవాళ మర్యాద మనిషి ఆదివారం కదండి, ఇవాళ మర్యాద మనిషి గారు అయితే మర్యాదగా అయితే బయటకి అయితే దుబ్బేస్తారు. వెళ్ళి దుబ్బేసి హాస్పిటల్ డిక్షనరీలు అయితే అమ్ముకుంటాడో వాళ్ళు పోట్లైడ్ పడతారు పన్నామండి. ఫ్రెండ్స్, ఇంకా మిగిలింది వచ్చేసరికి మనకి ఇంకా దమ్ము శ్రీజ, ప్రియా, అలాగే మన మాస్ మ్యాన్ హరీష్, డిమాండ్ పవన్, అలాగే పవన్ కళ్యాణ్, 5గురు అయితే మిగిలారు కదా. దీంట్లోని విన్ని టాప్ 5కి వెళ్ళి అర్హత ఎవరికి ఉంది అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. శ్రీజ గారు త్వరలోని తన పద్ధతి మార్చుకోలేకపోతే ప్యాక్ యువర్ బ్యాగ్స్, దొబ్బేయడం గ్యారంటీ పక్కా. నిన్న శనివారం విశాఖ స్టీల్ రాడ్లు మనకి నాగార్జున సార్ పెట్టినా సరే ఆవిడ నేను చేసిందే కరెక్ట్, నేను పట్టుకుని కుందేలికి కాలే లేదు, ఓకేనా, కాలు ఉన్నట్టు నువ్వు చేస్తున్నావు అని చెప్పి నాగార్జున సార్కి ఎదురు సమాధానం చెప్పిన దేవత. మాట విందే. శ్రీజాన్ లేపుతుంటే ప్రియా లెగిస్తుంది, ప్రియాని లేపుతుంటే శ్రీజ లెగిస్తుంది. సో ఈ తేడా కేసు ఈ దోత దొబ్బెడు పక్క. నెక్స్ట్ ప్రియా గారు ఏంటి ఈ దోత కూడా పోతుంది. చిన్న డిస్కషన్కి సాపి 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 బబ్బులు గమ్లా ఎంత సాపింది మీ అందరూ చూశారు. ఈ దోత కూడా ప్యాకప్. ఇంకా మాస్క్ మ్యాన్ హరీష్ గారు ఇప్పుడే నిలదొక్కుంటున్నారు. ఓకేనా, వాళ్ళ భార్య ఏం చెప్పిందో నిన్న నాగ్ సార్ కూడా ఇన్పుట్స్ ఇచ్చారు. గేమ్ మారితే మార్చొచ్చు, లేదనుకుంటే రేపు నామినేషన్స్ అయితే ఉన్నాయి, సోమవారం కదండి. నామినేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. దమ్ము శ్రీజ గారికి అలాగే మనకి మాస్క్ మ్యాన్ హరీష్ గారికి గట్టిగా లింక్ అయితే పడింది. రేపు మీరు అయితే చూడబోతున్నారు. ఇప్పుడు రిపీల్ చేస్తానని బొక్క అయితే వేసేస్తారనమాట. సో ఏంటంటే నామినేషన్ ప్రాసెస్లో మనం నోడు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడుకొని అంత యారగెన్సింగ్గా అయిపోకుండా జాగ్రత్తగా మాట్లాడుకొని మనకి ఓనర్సు మనకి సెలబ్రిటీస్ అయితే అయిపోయారు కదా, వాళ్ళు చెప్పిన పనులు కరెక్ట్గా చేస్తే మనోడు టాప్ 5లోకి అయితే వెళ్తాడని చెప్పేసి అయితే నా ఉద్దేశం అండి. నెక్స్ట్ మనకి పవన్ కళ్యాణ్, పులిహార రాజా, యుద్ధం అన్నా సరే 6 గంటలకు ఆపేస్తారేమో కానీ మనోడు గీగుతూనే ఉంటాడు. రీతు చౌదరి దగ్గరికి వెళ్తాడు, కార్ చేసుకుంటాడు. నిజంగా చెప్తున్నానండి, ఈ మనిషి తేడా క్యాండిడేట్ అయితే ఎక్కువ రోజులు ఉండడు. శుభ్రంగా అయితే ఆర్మీకి అన్న పోవచ్చు, లేదనుకుంటే అటు నుంచి అంటే ఇంటికైతే పోవచ్చు అనమాట. ఈ క్యాండిడేట్ కూడా అదేం ఇంపార్టెంట్ ఇంకా దొబ్బేయచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనకి డిమాండ్ పవన్, ఇతనికైతే ఛాన్స్లు అయితే ఉన్నాయండి. ఎలా చెప్తున్నారు అంటే మాట కొద్దిగా రాకపోయినా సరే ఏదైనా టాస్క్ విషయంలో మాత్రం మనోడు 100% అయితే నిరూపించుకుంటాడు అని చెప్పేసి అయితే నాకు నిన్న జరిగిన టాస్క్లోనైతే అర్థమైపోయింది అనమాట. పవన్ నిజంగా చెప్పు, నాగార్జున గారు అడుగుతారు, నువ్వు కెప్టెన్ అయ్యావు కదా, కెప్టెన్ అయ్యింది నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా, ఇన్ని వీడియోలు చూపించాను, నీకు ఫౌల్ జరిగిందా లేదా, రీతు చౌదరి నిన్ను సపోర్ట్ చేసిందా లేదా, అందుకే నువ్వు కెప్టెన్ అయ్యావా లేదా అంటే మనోడు అవును సార్ మీరు చెప్పింది నిజమే, చిన్న ఫౌల్ అయ్యింది అంటే ఓకే కెప్టెన్ బ్యాండ్ తీసేసి ఇచ్చేస్తాడు, అదైతే టూ గుడ్ అయితే అనిపించింది. అలాగే మనోడు ఆ రీతు చౌదరి గారు మత్తులో పడకుండా ఉంటే, ఆవిడకి దూరంగా ఉంటే మనోడు టాప్ 5లోకి వెళ్ళే ఛాన్సులు అయితే వెరీ 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 హై. ఓకేనా. పవన్ కళ్యాణ్ ఆర్మీ గురించి వదిలేండి, అతనే దొబ్బేస్తాడు. కానీ నెక్స్ట్ అయితే మాస్ మ్యాన్ హరీష్ గారు కూడా కొద్దిగా కోపం తగ్గించుకుంటే వెళ్ళొచ్చు, లేదనుకుంటే ప్యాకప్. కానీ ఇతను మాత్రం ఖచ్చితంగా టాప్ 5లోకి వెళ్ళే సూచనలు అయితే కనబడుతున్నాయండి. ఫ్రెండ్స్, ఇదనమాట, చాలా షార్ట్ వీడియో అండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ మర్చిపోతున్నారు, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.